తనంత తానుగా భువిలో నుండి పైకి వచ్చి దర్శనమిస్తున్న గణపతి అనేక వర్ణాల కలపోతగా ఇంద్రధనస్సుల ఆలయ ఆవరణ అందచందాల 5 రకాల ఊదకాలతో అభిషేకాలు అందుకునే విఘ్నేశ్వరుడు ఈ చోడవరం విఘ్నేశ్వరుడు. దివ్య స్వరూపుడితో పాటు సంతోషిమాత అయ్యప్ప స్వామిల దర్శనం లభించే ఆలయం విశాఖ జిల్లా చోడవరం దేవాలయం. మొట్టమొదటిగా పూజించవలసింది ఆ విఘ్నేశ్వరుడిని. అన్ని అడ్డంకులు నివారించే దేవుడైన ఈ విఘ్నేశ్వరుడు చోడవరం క్షేత్రంలో స్వయంభూ విఘ్నేశ్వరుడుగా ఎంతో మహితాత్ముడుగా దర్శనమిస్తాడు. అందరి కార్యాలను దిగ్విజయం చేసే కార్యసిద్ధి ప్రదాయకుడిగా ఈ విఘ్నేశ్వర స్వామి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అందుకేనేమో చోడవరంలో స్వయంగా వెలిసిన ఈ విఘ్నేశ్వరుణ్ణి భక్తిగా శ్రద్ధగా భక్తులు పూజిస్తారు. శివుని ఆగ్రహానికి శిరస్సు పోగొట్టుకొని తిరిగి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో గజ శిరస్సును ధరించిన వైవిధ్య జీవుడు ఈ బాలదేవుడు. అందుకే చూడండి, భక్తుల పూజలు అందుకుంటున్న గణపతిని భక్తుల కోసం పూజారులు అర్చన చేస్తున్న గరుకురాతి వినాయక విగ్రహం. సుమారు 200 సంవత్సరాల క్రితం స్వయంభూగా భూమిలో నుంచి పైకి ఊపికి వచ్చి ప్రత్యక్షమైన గణపతి దేవుని మూల విరాట్ ఇదే. మకర ధ్వజం తల ఉన్న పంచలవ దోరణం కింద పూజలందుకుంటున్న ఈ వినాయకుడిలో పరమ విశేషం ఉంది. భూమిలో నుంచి పైకి వచ్చిన ఆ వినాయకుడు ఇంకా భూమి లోపల ఉన్నట్టు ఉంటుంది. అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరుడి ఆలయానికి ప్రత్యేకత ఉంది. గర్భగుడిలో ఈ వినాయకుడి నడుము పైభాగం వరకు మాత్రమే దర్శనమిస్తాడు. వినాయకుడి తొండం భూమిలోకి చొచ్చుకుపోయినట్లుగా ఉంటుంది. ఆ తొండం ఆలయం పక్కన ఉన్న చెరువు వరకు విస్తరించి ఉంటుందని భక్తులు చెబుతున్నారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి, చోడవరం. ఈరోజు మనం స్వయంభూ కార్యసిద్ధి వినాయకుడి టెంపుల్లో ఉన్నామండి చోడవరంలో. ఈ టెంపుల్ తాలూకు విశిష్టత ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తండ్రి కొడుకులు శివుడు వినాయకుడు ఇద్దరు కూడా చోడవరంలోనే స్వయంభూగా వెలిశారు. ఇది ఒక క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సద్భావ టీం అని చెప్పి ఒక టీం కింద క్రియేట్ చేసుకొని ఈ కోవులు 2 డెవలప్ చేయడం కోసం మేము ముందుగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ కోవుల విశిష్టత ఏంటంటే, స్వామివారు దినదినాభివృద్ధి చెందుతారు. స్వామివారు పాత అంటే పూర్వానికి ఇప్పటికీ స్వామివారి ఆభరణాలు అయితే పట్టవు, కొత్తవి చేయించాల్సి వస్తుంటుంది. స్వామివారి తొండము ఈ పక్కన పాత చెరువుల దాకా ఉంది, అంత విశిష్టత ఉన్నది. అలాగే శివాలయం కూడా స్వయంభూ శివుడు. శివలింగం భూమిలోని సుమారుగా 40-50 అడుగులు లోతుంటుంది. శివలింగం చుట్టూ 365 రోజులు నీళ్లుంటాయి. చెరువు కంటే ఎత్తులో ఉన్న శివలింగానికి ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఇది ఈ ఊరి తాలూకా గొప్పతనం. సో మా సద్భావ టీం తరపున ఈ ఊరిని ఈ చెరువుని డెవలప్ చేద్దామనే ఆలోచనతో ముందుకున్నాము. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి చోడవరం తాలూకా ప్రసిద్ధి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గర్భగుడిలోకి స్వచ్ఛమైన నీరు ఉబికి వస్తూ ఉంటుంది. చెరువులోని నీరు ఈ తొండం ద్వారానే గర్భగుడిలోకి వస్తుందని ఇక్కడ పూజారులు చెబుతున్నారు. ఈ నీటిని స్వామివారి కైంకర్యాలకు వినియోగిస్తామని తెలిపారు. అందుకే ఆ చెరువుని ఏనుగు బోధి అని పూర్వకాలం నుండి పూర్వీకులు పిలిచేవారు అంట. స్వామివారి తొండం గర్భగుడిలోకి ఓటనీరు రావడం మిస్టరీని ఛేదించడానికి గతంలో కొంతమంది తవ్వకాలు కూడా జరిపారని స్థానికులు చెబుతున్నారు. స్వామివారి తొండం పెద్ద చెరువు వరకు విస్తరించి ఉందని, అలాగే ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుందని వారంటున్నారు. నమస్తే అండి, నా పేరు రజని. నేను ఈ గుడికి సుమారుగా 20 సంవత్సరాల నుంచిగా డైలీ వస్తూ ఉంటా. నిత్యం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే మా మిగతా కార్యక్రమాలకి మేము వెళ్తూ ఉంటాము. ఈ పేరు తగ్గట్టే ఈ కార్యసిద్ధి వినాయకుడు, స్వయంభూ వినాయకుడు, ఈయన కార్యసిద్ధి వినాయకుడు అన్నందుకు మనం ఏదైనా మనస్ఫూర్తిగా 11 సార్లు ప్రదక్షిణ చేసి మనం కోరుకుంటే ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందండి. దానికి మనం ప్రతిఫలంగా స్వామికి బెల్లం అవి సమర్పిస్తూ ఉంటాము.
ఎటువంటి కార్యక్రమాలైనా విఘ్నాలు లేకుండా చేయటం ఈ కార్యసిద్ధి వినాయకుడి యొక్క ప్రత్యేక నిదర్శనం. దీనిని మేము స్వయంగా అనుభవించి ఉన్నాము. అందువల్లనే ప్రతిరోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటాము. ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే నేను ఇంకా పూర్తిగా ఈ టెంపుల్కి చైర్మన్ అయ్యి కరెక్ట్గా ఇప్పటికి నియర్లీ 8 months అయింది. వినాయక చవితికి 4 రోజుల ముందు నేను ఇక్కడ దీని చైర్మన్గా నియమించబడ్డాను. ఆంధ్ర మొత్తం మీద చెప్పండి, నాకు తెలిసి ఇండియా అనుకుంటాను, లేదా ఆంధ్ర మొత్తం మీద ఫస్ట్ కాణిపాకం, ద్వితీయం చోడవరం అన్నమాట. కాకపోతే కాణిపాకానికి ఉన్న అదృష్టం పక్కన తిరుపతి ఉండడం వల్ల ప్రజలు చాలా ఎక్కువగా వస్తుంటారు. అదే రకంగా చోడవరానికి కూడా ఆ రకం కళ తీసుకురావాలని చెప్పేసి మేమంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసాం. అది ఏ రకంగా అనుకుంటే లోకల్గా మాకు ఒక సద్భావన కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వచ్చింది. వాళ్ళు ఈ మధ్యని స్వయంభూ లేక్ గార్డెన్స్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ పెట్టారు. అది చాలా చాలా సూపర్ ప్రాజెక్టు. కాకపోతే టైం పడుతుంది. అది మాత్రం దానికి మేము బేస్గా తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అదే రకంగా దానికి సపోర్ట్గా మా లోకల్ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు, మా అదృష్టం ఏంటంటే ఆయన చాలా భక్తుడు, చాలా భక్తిభావం కలిగి ఉన్నాడు. అందువలన మాకు చాలా అదృష్టం. కాబట్టి నెక్స్ట్ రాబోయే కాలంలో ఆయన్ని ఎమ్మెల్యే గారి తాలూకు కోఆపరేషన్తో, ప్రజల తాలూకు కోఆపరేషన్తో, సద్భావన కమిటీ కోఆపరేషన్తో, లోకల్ చోడవరం ప్రజల కోఆపరేషన్తో ఒక మంచి ప్రణాళిక రూపొందించి రాబోయే కాలంలో చోడవరం వినాయకుడు మంచి ప్రతి ఒక్కరి మనసులో మెలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి, ఈబీ ఛానల్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గతంలో ఆలయం చెంతనే పెద్ద చెరువు ఉండేదని, కాలక్రమంలో అది కనుమరుగైందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఆలయంలోకి ఈ నీరంతా ఆ చెరువు నుంచే వస్తుందని అంటున్నారు. వర్షాలు తగ్గిపోతే ఆ నీరు కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. అయితే గర్భాలయంలోకి నీరు చేరడం శుభసూచకమే అంటున్నారు అక్కడి పూజారులు. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేష్ సర్వదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేచేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఇది. స్వయంభూ అంటే స్వయంగా భూమిలోంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రం స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా ఉన్న స్వయంభూ విగ్రహాలున్నాయి. ప్రథమం కాణిపాకంచ, ద్వితీయం చోళవరం, స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తే శ్లోకం ఉంది. దాని ప్రకారంగా మొదటిది కాణిపాకం అయింది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం అయింది. కాణిపాకంలో పోయిన వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుడిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మన స్వామిని దర్శనం చేసుకుని ఏదైనా కార్యం తలుచుకుని వెళ్ళినట్లయితే ఆ కార్యం దిగ్విజయం జరుగుతుంది. కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఈ స్వామివారు సుమారు 200 సంవత్సరాల క్రితం పూర్వం భూమిలో పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం అనమాట. పెరుగుతుంది అనకు నిదర్శనం ఏంటంటే స్వామివారికి ఉన్న పూర్వాభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలతో వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అనడానికి మనకు నిదర్శనం. సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామివారికి 30 కేజీ వెండి కిరీటం పెట్టేవాళ్ళం. ప్రస్తుతం 2 కేజీల కిరీటం పెడుతున్నారు. మధ్యలో కేజీల మార్పులు చేయడం జరిగింది. ఇలా ఆభరణాలు కూడా ప్రతి 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతుంది అనడానికి మనకు నిదర్శనం. అలాగే స్వామి యొక్క తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనుక చెరువుల వరకు ఉంటుంది. ఆ చెరువుని స్వామివారి తొండం ఉండడం పూర్వీకులందరూ కూడా ఏనుగుబోదని పిలిచేవారట. కాలక్రమేణా చెరువు వాడకంలో లేకపోవడంలో ప్రస్తుతం ఉన్న గ్రామస్తులు కూడా పాత చెరువు అని పిలుస్తారు. మరి స్వామివారి తొండం అంతవరకు ఉందని పూర్వీకులకి ఎలా తెలిసింటే ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది. అది 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కాలనాడు శివాలయం. అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభుగా వెలిశాడు, వినాయకుడు స్వయంభుగా వెలిశాడు. కాబట్టి తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే ఊర్లో పుట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి ఒకే ఊర్లో 2 చోట్ల కాకుండా ముందుగా తండ్రి పుట్టాడు, తర్వాత తనయుడు పుట్టాడు. కాబట్టి ఈ వినాయకుడిని కూడా తీసుకెళ్లి శివాలయం ప్రతిష్ఠ చేయడం కోసం తవ్వడం ప్రారంభించారు. ఎంత తవ్వినా స్వామి యొక్క తొండం చివరి భాగం కనిపించకపోవడం, అలా తొండం చివరి భాగం కనిపించకుండా పోవడం, తవ్వి వాళ్ళని చనిపోవడం, ఏదో అరిష్టం జరగడంతో స్వామి తనంతకు దానికి స్వయంభుగా వెలిశారు. కాబట్టి మనం మానవ మాత్రులు కూడా తీసి మార్పులు చేర్పులు చేయకూడదు. కాబట్టి యథాస్థానంగా తవ్విందా క్లోజ్ చేసి దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కాణిపాక వచ్చి వరసిద్ధి వినాయకుడి కింద, చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం వచ్చి కార్యసిద్ధి వినాయకుడిని విరాజిస్తున్నారు. స్వామిని దర్శించండి, మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది. చోడవరంలో విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలిశారని పండితులు చెబుతున్నారు. సుమారు 200 ఏళ్ల నుంచి ఈ ఆలయంలో గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి స్వామివారిని కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఈ వినాయకుడిని దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని
ఉత్తరాంధ్ర వాసులు రెండో కాణిపాకంగా పిలుస్తారు. రెండో కాణిపాకంగా ప్రసిద్ధి చెందిన ఈ వినాయక ఆలయం గర్భగుడిలో నీటి మిస్టరీని ఛేదించేందుకు గతంలో పలువురు పరిశోధనలు కూడా చేశారు, కానీ నేటికి అవి లభించలేదు.